నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరం మనకి కార్తీక పౌర్ణమి ఏ తేదీన వస్తుంది, కేదార నోములు ఏ రోజున చేసుకోవాలి, పూజ సమయాలు ఏమిటి, 365 ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి, జ్వాలా తోరణాన్ని ఎప్పుడు దర్శించుకోవాలి, కార్తీక పౌర్ణమి రోజున చేయవలసిన కార్యక్రమాలు ఏంటి అనేవన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. కార్తీక మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పర్వదినమే కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమినే కార్తీక పౌర్ణమి అని అంటారు. కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి, ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ రోజు చేసే దానాలు, పూజలు, వ్రతాలు, నోములు విశిష్ట ఫలితాన్ని అయితే అందిస్తాయి. ఇంతటి విశేషమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందంటే నవంబర్ 5వ తేదీన బుధవారం వచ్చిందండి. ఇంకా పౌర్ణమి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటాయంటే నవంబర్ 4వ తేదీన మంగళవారం రాత్రి 9:39 ప్రారంభమై నవంబర్ 5వ తేదీన బుధవారం రాత్రి 7:12 పౌర్ణమి గడియలు అనేవి ముగుస్తున్నాయి. ఈ పౌర్ణమి నాడు మనం ఏ పూజ చేసుకున్నా, ఏం నోము నోచుకున్నా ఈ పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. కేదార నోములు, సత్యనారాయణ వ్రతాలు ఇలాంటివన్నీ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున చేసుకుంటారు. అయితే ఈ రోజు చేసుకునే పూజలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ అన్నీ ఏ సమయంలో చేసుకోవాలని అంటే తెల్లవారుజామున 4:11 నుండి 5:40 లోపు అమృత గడియలు ఉన్నాయండి. ఈ సమయంలో స్వామివారికి అభిషేకం చేసుకున్న, పూజ చేసుకున్న చాలా చాలా మంచిది. లేదంటే 6:34 వరకైనా సరే మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. ఈ సమయానికి కుదరదు అని అనుకునేవారు 9 గంటల నుండి 11:21 వరకు మంచి శుభగడియలు ఉన్నాయండి. ఈ సమయంలో మీరు వ్రతాలు, నోములు లేదంటే పూజలు ఏమైనా సరే ఈ సమయంలో చేసుకోవచ్చు. అయితే కొంతమంది సాయంత్రం వేళల్లో కూడా కేదార నోములు నోచుకుంటారండి. అయితే ఏ సమయంలో నోము నోచుకోవాలనంటే సాయంత్రం 4:10 నుండి 7:12 లోపు మీరు నోములు నోచుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. ఇదే సమయానికి 365 ఒత్తులు వెలిగించినా సరే చాలా చాలా మంచిదండి. కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం వేళల్లో 365 ఒత్తులను వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం మనకి లభిస్తుంది. కాబట్టి అందుకనే ఇదే సమయానికి 365 ఒత్తులను వెలిగించాలి. మనకి పౌర్ణమి గడియలు సాయంత్రం 7:12 వరకే ఉంటున్నాయి. కాబట్టి ఈ లోపే మీరు చేయాల్సిన పూజలు, వ్రతాలు, నోములు అన్నీ కూడా చేసేసుకోవాలండి. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ముఖ్యంగా జ్వాలా తోరణం అయితే నిర్వహిస్తారండి. ఈ రోజు జ్వాలా తోరణాన్ని దర్శించుకున్న, జ్వాలా తోరణం కింద నుండి నడిచిన వారు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి వారికి పునర్జన్మ ఉండదని ఒక నమ్మకం. అయితే ఈ జ్వాలా తోరణం ఈ రోజు ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తారంటే జ్వాలా తోరణం ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క సమయాన్ని బట్టి ఏర్పాటు చేస్తారండి. ఎక్కడైనా సరే రాత్రి వేళల్లో మాత్రమే ఈ జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారు. అయితే ఈ జ్వాలా తోరణం సాయంత్రం 6:30 నుండి రాత్రి 9 గంటల లోపు ఈ జ్వాలా తోరణం మీరు ఎప్పుడైనా సరే దర్శించుకోవచ్చు. జ్వాలా తోరణం దాటితే యమలోకంలో అడుగు పెట్టే అవసరం రాదని, పరమేశ్వరుడు అనుగ్రహం పొందుతారని అంటారు. ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం 3 సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున నిద్ర లేచి నదీ స్నానం చేస్తే చాలా చాలా మంచిదండి. మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలా అవకాశం లేకపోయినట్లయితే ఇంట్లోనే వాటర్లో కొద్దిగా పసుపు వేసుకొని గంగాని స్మరించుకొని స్నానాలు అయితే ఆచరించవచ్చు. అలాగే ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉంటే ఆ శివకేశవుల ఆశీర్వాదం కూడా మనకి కలుగుతుందండి. ఒకవేళ ఉపవాసం ఉండలేమని అనుకుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో ఏదైనా శివాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి అభిషేకాలు నిర్వహించి 365 ఒత్తులు కానీ లేదంటే నెయ్యి ఒత్తులను కానీ వెలిగించి ఆ స్వామివారిని దర్శించుకొని రాత్రి వేళల్లో ఏదైనా టిఫిన్ కానీ భోజనం కానీ చేయవచ్చు. ఈ రోజు వెలిగించే 365 ఒత్తులు కానీ, ఉసిరి దీపాలు కానీ, అరటి డొప్పల్లో దీపాలు కానీ చాలా విశేష ఫలితాన్ని అయితే అందిస్తాయి. అలాగే ఈ రోజు కొలంలో కూడా దీపాలు వదిలిపెడతారు. ఒకవేళ అవకాశం లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట దగ్గర దీపారాధన అయితే చేయవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం వలన 3 దేవతలను పూజించడమే కాకుండా సకల పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం అయితే దక్కుతుంది. ఈ రోజు శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వలన అనేక జన్మల నుంచి చేసిన పాపాలన్నీ పటాపంచలే సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. ఇంతటి విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమిని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ఆ స్వామివారికి మీకున్న దాంట్లో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.